వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఎఫ్ తీవ్ర హెచ్చరిక. జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డ కేసీఎఫ్. జగన్మోహన్ రెడ్డికి కేసీఎఫ్ వార్నింగ్. ఇటువంటి హెడ్డింగ్స్ కనిపించాయి కొన్ని డిజిటల్ పత్రికల్లో, వెబ్సైట్లలో. ఏందబ్బా జగన్ గారికి కేసీఎఫ్ హెచ్చరిక ఏంది, తీవ్ర హెచ్చరిక ఏంది, పద్ధతి మార్చుకొని హెచ్చరిక ఏంటి అన్న విషయం అర్థం కాక ఏంటా అని చూస్తే కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ అట. కమ్మ గ్లోబల్ సమితి, కమ్మ గ్లోబల్ ఫౌండేషన్, కేజీఎఫ్. జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర హెచ్చరిక అని అంటే ఏంటబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమన్నారు వాళ్ళ గురించి అని అంటే, పల్నాడు జిల్లా రెంటపాల వెళ్ళారు కదా, అప్పుడు మీడియాతో మాట్లాడుతూ కమ్మ వాళ్ళ ఏం వైసీపీలో ఉండకూడదా, నీకేమైనా ఊడిగం చేయాలా చంద్రబాబు గారు అని అన్నారట. కమ్మ వాళ్ళు ఏమైనా మీకు ఊడిగం చేయాలా అన్నారట. సో అక్కడ కుల ప్రస్తావన తీసుకురావడం ఏదైతే ఉందో అది సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నం అట. కమ్మ వాళ్ళను సమాజంలో పలుజన చేసే ప్రయత్నం అట. నువ్వు కమ్మ వ్యతిరేకివట. నువ్వు కమ్మ వ్యతిరేకివి. తెలంగాణలో కేటీఆర్ కమ్మ వ్యతిరేకి. అందుకే మీ ఇద్దరు అధికారానికి దూరం అయ్యారు. మేము తలుచుకుంటే మీ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వెప్పుడు అధికారంలోకి రాలేవు, అది అసంభవం అని ఆ గుంపులు కూర్చున్నారు. ఆ గ్రూప్ ఎవరో, ఇది కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ అట. ఇదేదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలే. మా పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు కక్ష కట్టినావు? కమ్మ వాళ్ళందరూ మీ పార్టీలో ఉండి నీకే ఊడిగం చేయాలా అని చెప్పడం అనేది కమ్మ వాళ్ళని అవమానించినట్లట. నువ్వు కమ్మ వాళ్ళని టార్గెట్ చేసావు, ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే వాస్తవానికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం దాటిపోయింది. మాకెక్కడైనా కనుక జగన్ తిట్టడానికి 4 మాటలు తిట్టడానికి ఏడా స్పేసే దొరక్కపోలేదు కదా. అరే ఇప్పుడు ఈ అవకాశాన్ని కనుక ఉపయోగించుకుంటే, ఈ అవకాశాన్ని కానీ ఉపయోగించుకోకపోతే మనకు మళ్ళీ ఇటువంటి ఛాన్స్ రాదేమో అని చెప్పి ఇంకా ఏడు అవసరం లేకుండా కనుక మీడియా సమావేశం అని పెట్టేసి జగన్ ఏదోటి తిట్టేస్తున్నారు. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పుగా ఏం బూతులు కనిపించేసాము వీళ్ళకు. మా గొప్పతనం ఏంటో, మా చరిత్ర ఏంటో తెలుసా? మా గొప్పతనం, మా చరిత్ర ఏంటో తెలుసా? పుస్తకాలు పంపిస్తాం, మా చరిత్ర ఏంటో చదువుకో అంటున్నారు. దాని కింద ఒక నెటిజన్ ఒక కమెంట్ పెట్టారు, పుస్తకాలు ఎందుకు లేండి కొన్ని వీడియోల్లో కూడా ఉన్నాయి అని చెప్పి అది రాసుకుంటూ వచ్చారు. ఏమంట, ఒక కమ్మల దగ్గర వచ్చి రక్తం ఇచ్చేసి వస్తుంటే డాక్టర్ ఉరికెత్తుకుంటూ వచ్చి పిలిచారట. మీరు కమ్మ వాళ్ళు కదా అని అంటే, అవును మీరు ఎలా కనుక్కున్నారు అన్నారట. నీ రక్తంలో కణాలు క్రమశిక్షణతో ఉన్నాయి అన్నారట. అది మా కమ్మ చరిత్ర అని ఎక్కడో ఒక ఆయన కమ్మ సంఘంలో చేసిన వ్యాఖ్యలు. వాటిని నెటిజన్ కోట్ చేసుకుంటూ, పుస్తకాలు చదివినంత ఓపిక ఏడుందిలేండి, మీ చరిత్ర అంతా కనుక వీడియో రూపంలోనే ఉంది, ఇట్లాంటివి చాలానే ఉన్నాయిలే అని చెప్పి పెట్టారు. ఒకసారి సెటరికల్గా పెట్టారు, అదేమన్నా కనుక నిజమని చెప్పి పెట్టారు, మనకు తెలియదు. ఆ వీడియో ఉంటుంది కదా, కొన్ని కళాఖండాల్లో ఇదొకటి కదా, రక్తం ఇచ్చి చూస్తే రక్తంలో కణాలు క్రమశిక్షణగా ఉన్నాయి అని. సరే జోక్స్ అపార్ట్, కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో అంటే ఏమంత సీరియస్గా అనిపించింది, ఏమంత బూతులు కనిపించారు, ఏమేమో మాట్లాడుతున్నారు వీళ్ళు. కమ్మోళ్ళు అంటే నీకు చులకన, కమ్మోళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, కమ్మోళ్ళ మీద సమాజంలో ఎందుకు ఇట్లా నువ్వు కులాల మధ్య విభజన తెస్తూ ఉన్నావు, కమ్మోళ్ళు మీ పార్టీలోనే ఉండాలా, నీకే సేవ చేయాలా, వేరే పార్టీలో ఉంటే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంతే జగన్ గారు అన్నది. ఊడిగం చేయాలా మీకేమైనా వాళ్ళు అని. వాహమ్మో దానికి సరేలేండి, ఎందుకంటే ఒక సంఘం పెట్టుకున్నాం, దానికి అంతో ఇంత నిధులు వస్తాయి ఎక్కడో దగ్గర నుంచి. అవన్నీ కనుక అదిగో ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని తిట్టడం కోసమే కదా వచ్చేది, చేసి ఖర్చు పెట్టుకునేది. అప్పుడప్పుడు కనుక ఇట్లా మాట్లాడకపోతే మళ్ళీ మనం సంఘం ఎందుకు, మనం పెట్టుకున్నది ఎందుకు, నడుపుకున్నది ఎందుకు అని పాపం ఈ అన్నలు అక్కలు కానీ ఫీల్ అయినారేమో, నాకేమో అర్థం కాలేదు. జగన్ తిడుతుంటే ఏమన్నాడని తిడుతున్నారు, అది ఏదో ఒకటి తిట్టాలి కదా అని తిడుతున్నట్టున్నారు. కానీ అండి మరి అడ్డే జగన్ తిట్టడానికి ఎవరైనా తిట్టచ్చబ్బా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బోజడీకి నా కొడక, సైకో నా కొడక, పనికి మాల నా కొడక, పిచ్చి నా కొడక,
దయ్యంతో మాట్లాడతావు, నా కొడక నువ్వెంత, నీ బతికెంత, ఏదేదో మాట్లాడినారు కదా. మరి ఇప్పుడు తిడితే అడ్డా పడే ఎన్నైనా తిట్టేచ్చు, తిట్టండి అయినా నష్టమే ఉంది కానీ